హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం నవంబర్ 16th 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే అమృత్ ఫార్మసీలు. 2014లో ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటు ధరలపై ప్రాణరక్షణ ఔషధాలు, పరికరాలు అందించడానికి జన ఔషధి, అమృత్ పథకాలను ప్రకటించింది. ఢిల్లీలోని ఎయిమ్స్లో 2015లో మొట్టమొదటి అమృత్ దుకాణం ప్రారంభమైంది. ప్రస్తుతం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 225 అమృత్ ఫార్మసీలు ఉన్నాయి. భవిష్యత్తులో వీటి సంఖ్య 500కు పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అమృత్ పథకం ప్రారంభమై 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన కార్యక్రమంలో దేశంలో మరో 10 అమృత్ ఫార్మసీలు ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. దేశంలోని అమృత్ ఫార్మసీలు ఇంతవరకు 17,000 కోట్ల విలువైన 50-90% తక్కువ ధరకు విక్రయించాయని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. అమృత్ ఫార్మసీలు అంటే ప్రజలకు అందుబాటు ధరలలో ఔషధాలను విక్రయించేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది 2014లో. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే ఉత్తమ హెచ్ఆర్ సారథుల్లో రిలయన్స్ ఈరా బింద్రా. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ మానవ వనరుల విభాగ సారథుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన ఈరా బింద్రా చోటు దక్కించుకుంది. 2025 సంవత్సరానికి గాను 40 మంది ఉత్తమ మానవ వనరుల జాబితాను N2 గ్రోత్ విడుదల చేసింది. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్లో CHOR బాధ్యతలు నిర్వహిస్తున్న ఈరా బింద్రాకు 28వ ర్యాంకు లభించింది. ఈ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇందులో భారత్ నుంచి చోటు సంపాదించిన మొట్టమొదటి మహిళ కూడా ఈమెనే. ఎగ్జిక్యూటివ్ సెర్చ్, లీడర్షిప్ అడ్వైజరీ సంస్థ అయిన N2 గ్రోత్ 2015 నుంచి ఫోర్బ్స్లో ఉత్తమ CHROల జాబితాను విడుదల చేస్తుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే జాతీయ పత్రికా దినోత్సవం. నవంబర్ 16న ప్రతి ఏటా కూడా జాతీయ పత్రికా దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకు సమాచారాన్ని చేరవేసే మాధ్యమాలే పత్రికలు. మన దేశంలోని స్వేచ్ఛాయుత, బాధ్యతాయుత పత్రికలను గౌరవించుకునే ఉద్దేశంతో ఏటా నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవంగా, నేషనల్ ప్రెస్ డేగా నిర్వహిస్తున్నారు. 1966లో జస్టిస్ JR ముధోల్కర్ నేతృత్వంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది అంటే 1966. అలాగే నేషనల్ ప్రెస్ డేగా జాతీయ పత్రికా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తున్నాము అంటే నవంబర్ 16. సో ఈ డేలు చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఇంపార్టెన్స్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే కబుర్ల దేవత పుస్తక రచయిత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్కు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు కౌశిక్ బాల సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2025 నవంబర్ 14న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో 2025 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారానికి ఎంపికైన వివిధ భారతీయ భాషలకు చెందిన 24 మంది రచయితలకు అవార్డుతో పాటు 50,000 నగదు బహుమతి, అలాగే తామ్రపత్రం అందించారు. సో కబుర్ల దేవత అనే పుస్తక రచయిత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్. ఇతనికి బాల సాహిత్య పురస్కారం లభించింది 2025 సంవత్సరానికి గాను. ఇది ఫ్రెండ్స్ టుడే 16th నవంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సెప్టెంబర్ మంత్కి సంబంధించిన పీడిఎఫ్ మొత్తం అప్లోడ్ చేయడం జరిగింది. అక్టోబర్ మంత్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.